అది ముందుగా అమ్మకు వందనం కాదు, తల్లికి వందనం. అది అది ఆ గతంలో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. అదే పథకం. ఆగలేకపోయారనండి. అదే కదా రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. ఇప్పుడు వాళ్ళని అడగాలి, మనం చెప్పలేం. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరంన్నర చూడాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరం దగ్గర వరకు కూడా కేసీఆర్ కనీసం ఇప్పటికీ స్టిల్ మాట్లాడలేదు కేసీఆర్. ఎందుకంటే సంవత్సరంన్నర అయినా కేసీఆర్ మాట్లాడాలి. ఓన్లీ కేటీఆర్ మాత్రం ఒక 6 నెలల నుంచి కొంచెం గట్టిగా ఫైర్ అవుతున్నారు. అంటే గవర్నమెంట్కి కూడా టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఎంత రిజల్ట్ అనేది స్పీడ్గా రాదు కదా. కొంత టైం ఇచ్చారనుకో, ఆ టైంని బట్టి రిజల్ట్ తేలుతుంది. ఇప్పుడు 1 ఇయర్లో అలా ఆగలేకపోయారంటే వాళ్ళ రాజకీయం వాళ్ళది. ఇప్పుడు దాని తప్పు అని మనం అనలేము, వాళ్ళకి అవసరం అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ కొన్ని సర్వేల ప్రకారంగా ఎలా చెప్తున్నారు అని అంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కానీ ఏంటంటే వీళ్ళ మీద కొంత నెగిటివ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో వాళ్ళ మీద కూడా నెగిటివ్ పెరుగుతుందని వస్తుంది. సూపర్ 6 అమలు చేస్తున్నారని సంవత్సరం కూడా అమలు చేస్తారని గతంలో చెప్పలేదు గవర్నమెంట్ ఏర్పడిన. ఇక్కడ సంవత్సరానికి ఒకటని కాదు, బడ్జెట్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొస్తున్నారు. మొదటగా 2 అప్లై చేశారు, ఇంకో 2కి ఇప్పుడు ప్లాన్ చేశారు. ఒకటి జూన్ 12 ఈరోజు తల్లికి వందనం చేశారు, రేపు ఇంకొక వారం రోజుల్లో రైతు భరోసా. అర్థమైంది. ఇప్పుడు బడ్జెట్ని ఇప్పుడు ఒక ఇంటి పెద్ద అనేవాడు ఉన్నాడు అంటే బడ్జెట్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది.